హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి నేను నా బ్లౌజ్కే మగ్గం వర్క్ చేసుకోబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా ఇక్కడ చూపిస్తున్నాను కదా. ఆల్రెడీ కడ్దానా ఇంకా జర్దోసితో వర్క్ చేద్దామని అనుకుంటున్నాను. చాలా డేస్ అయిపోయింది నాకు మగ్గం వర్క్ చేసుకొని. సో ఇది వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ అకేషన్ కోసం అనమాట, అందుకని. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక 2 లైన్లేమో జరీతో స్టిచ్ చేసేసాను. దాని తర్వాత మిడిల్లో ఒక కడ్దానా లైన్ వేసాను అనమాట. అదేంటంటే జస్ట్ మనకి ఒక బార్డర్ లాగా, కింద బేస్ కోసం అనేసి జర్దోసి లోడ్ వేయడానికి ఒక బార్డర్ లాగా వేసేసాను. అండ్ ఇంకా ఇక్కడ మొత్తం అంతా యూ షేప్స్లో ఉన్నాయి కదా, వాటికి మొత్తం అంతా కూడా నేను కడ్దానాతోనే స్టిచ్ చేసేస్తున్నాను. ఈ కడ్దానా స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే చాలా జాగ్రత్తగా స్టిచ్ చేయాలన్నమాట. చాలా షార్ప్గా ఉంటాయి కదా, థ్రెడ్ ఊరికే బ్రేక్ అవుతూ ఉంటుంది. సో అందుకని మ్యాక్సిమం మీకు కుదిరినంత వరకు కూడా 10 బీట్స్కి ఒక్కొక్క లాక్ వేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. అప్పుడు ఏంటంటే ఆ 10 బీట్స్ వరకు మనం తర్వాత తెగిపోయినా కూడా మనం కవర్ చేయడానికి ఉంటుంది అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న లీఫ్ ఫ్లవర్స్ టైప్ ఇచ్చాను కదా, అందులో అయితే ఒక కడ్దానా అలాగే ఒక షుగర్ బీట్ వేసి మొత్తం అంతా ఇలా స్టిచ్ చేసేస్తున్నాను. దీని చుట్టూ వచ్చేసి జర్దోసి అయితే స్టిచ్ చేస్తాను. దీనికి సంబంధించిన స్లీవ్ డిజైన్స్ అయితే కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను అనమాట. దానికి సంబంధించిన వీడియో కూడా నేను త్వరలో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నేను తీసుకున్న శ్రీమంతం శారీ అండ్ బ్లౌజ్ ఓవరాల్గా ఎలా ఉంది లుక్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ వచ్చేసి జర్దోసితో ఇదిగోండి ఇలా కంటిన్యూగా మొత్తం అంతా కూడా ఆ లీఫ్ షేప్ లాగా మొత్తం అంతా ఒక లోటస్ ఫ్లవర్ లా అనమాట, చిన్న లోటస్ ఫ్లవర్ లాగా ఇలా వేసుకుంటున్నాను. ఇదైతే రిఫరెన్స్గా ఎక్కడ తీసుకోలేదు, బట్ నేనే ఓన్గా డిజైన్ అనేది వేసుకుంటున్నాను. నాకైతే అస్సలు ఎక్కువ వర్క్స్ వేసుకోవడం అయితే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటేనే ఇష్టం. ఇక్కడ వచ్చేసి జర్దోసి లోడ్ వేస్తున్నాను అనమాట. అక్కడ కింద కడ్దానా బేస్ వేసుకున్నాను. మీరు కావాలంటే లావు జర్దోసి కానీ లేకపోతే షుగర్ బీట్స్ కానీ ఇంకేదైనా కొంచెం ఎత్తుగా కనిపించేలాగా మీరు వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మొత్తం లోడ్ వేసేసి దాని చుట్టూ కూడా అవుట్లైన్గా జరీ అయితే స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఈ లోడ్ స్టిచ్ వేయడానికి ఏంటంటే మనకి కొంచెం టైం పడుతుంది. అండ్ ఇదిగోండి ఇక్కడ మొత్తం అవుట్లైన్కి అయితే ఇక్కడ నేను ఇలా వేసేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే అవుట్లైన్ ఫస్టే వేసేసుకొని దాని మిడిల్లో మనము లోడ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ ఇంకా బాగా వస్తుంది. నేను ఏంటంటే మర్చిపోయాను అనమాట అవుట్లైన్ వేయడం. సో అందుకనేసి ఇక్కడ ఇదంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ లోడ్ వేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి నేను మెటీరియల్ అనేది కొంచెం డిఫరెంట్గా యూజ్ చేస్తున్నాను అనమాట. నార్మల్గా ఎప్పుడు యూజ్ చేసేలా కాకుండా సింపుల్గా ఉన్న కొంచెం డిఫరెంట్గా ఉండేలాగా యూజ్ చేస్తున్నాను. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి సైడ్లో ఉంటాయి అన్నమాట. ఈ సీక్వెన్స్ వచ్చేసి హోల్. సో ఇలా ఉన్న సీక్వెన్స్ తీసుకొని ఇందులో మనకి చాలా కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. నాకు వచ్చేసి ఏంటంటే శారీ ఎల్లో అండ్ కొంచెం లక్స్ గ్రీన్ టైప్ అనమాట. సో అందుకని నేను ఎల్లో కలర్ది ఈ సీక్వెన్స్ అయితే తీసుకున్నాను. సైడ్ బై వచ్చేసి ఇంకొకటి గ్రీన్ కలర్ అనమాట. అంటే కొంచెం నా బ్లౌజ్ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా కొంచెం షైన్ అయ్యేవి తీసుకున్నాను అనమాట. తీసుకొని ఇలా మిడిల్లో ఒక పర్ల్ బీడ్ యాడ్ చేసేసుకొని ఇలా స్టిచ్ చేసేసుకున్నాను. ఇదైతే ఇక్కడతో కంప్లీట్ అయిపోయింది. అండ్ మిడిల్లో కొంచెం గ్యాప్ ఉంది కదా, అక్కడ నేనైతే జార్కన్స్ పెట్టేసుకొని అక్కడ కూడా నేను జార్కన్ అనేది స్టిక్ చేసేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలా అంటించుకోకుండా డైరెక్ట్గా కూడా స్టిచ్ చేసుకోవచ్చు, బట్ నేనేంటంటే స్టిక్ చేసేసాను అనమాట. యాక్చువల్లీ ఏంటంటే నా శ్రీమంతం వచ్చేసి 7th మంత్లోనే చేశారు. సో దానివల్ల నేను ఎక్కువసేపు కూర్చొని ఎక్కువ వర్క్స్ స్టిచ్ చేసే అంత ఓపిక కూడా నాకు లేదనమాట. బట్ అందుకనే ఇంకా చిన్నగానే సింపుల్గా మంచిగా చేద్దామన్నట్టు ఇలా చేశాను అనమాట. వర్క్ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, కింద కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ నేను దీనికి సంబంధించిన హ్యాండ్ వచ్చేసి నేను కొంచెం 3Dలో డిజైన్ చేశాను అనమాట. అది కూడా నేను వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. అంతవరకు బాయ్.